అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. హైడ్రాకు హై పవర్స్. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. అప్పటి వరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఇటీవల ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా వాటిని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానాకిషోర్ నివృత్తి చేయడంతో గవర్నర్ ఆమోదముద్ర వేశారు. బలోపేతం దిశగా హైడ్రా. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీఓఎంఎస్ నెంబర్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి చేర్చింది. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా ఆర్డినెన్స్తో మరిన్ని కీలకమైన అధికారాలు హైడ్రాకు వచ్చాయి. ఈ విభాగానికి మరింత బలోపేతం చేసే క్రమంలో ఇటీవల ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులను, సిబ్బందిని నియమించిన సంగతి తెలిసిందే. హైడ్రా అధికారాలు: ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జిహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374(b)ని ఆర్డినెన్స్లో చేర్చారు. అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది. పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీ కమిషనర్లకు ఉన్న అధికారాలు, బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్లు నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలు హైడ్రాకు ఇచ్చారు. హెచ్ఎండిఏ చట్టం 2008లో పలు సెక్షన్ల కింద కమిషనర్కు ఉన్న అధికారం, తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317(f) ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు ఉన్న అధికారాలు, ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీఓఎంఎస్ నెంబర్ 67 ద్వారా 2002లో యూడీఏ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలు హైడ్రాకు కట్టబెట్టారు. భూ ఆక్రమణ చట్టం 1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్, తహసీల్దార్, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం 2002, తెలంగాణ బిల్డింగ్ రూల్స్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపజేశారు. నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారులతో సమన్వయ చర్యలు సకాలంలో తీసుకోగలుగుతుందని ప్రభుత్వం భావించింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.